ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 13లో పార్ట్ ఏలో 6 ఇస్తే మనకు 4 అటెంప్ట్ చేయాలి. సో 6కి 6 అటెంప్ట్ చేద్దాం. అందులో 2 మనకు నెగిటివ్లో వెళ్ళిపోయినా మనకు 4 పాజిటివ్లో ఉంటాయి. అందులో మనకు కంజంక్షన్ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందులో మనకు కోరిలేటివ్ కంజంక్షన్ అయిన నాట్ ఓన్లీ బట్ ఆల్సోను చాలా సందర్భంలో అడిగింది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఏం చెప్తుందంటే మనకు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాడ్ అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ 2 పీపుల్ ఆర్ 2 థింగ్స్ మధ్య మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 వస్తువుల దగ్గర వ్యక్తుల మధ్య ఒకే రకమైన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో దీన్ని కోరిలేటివ్ కంజంక్షన్ అనడం జరుగుతుంది. నాట్ ఓన్లీ విషయానికి వస్తే మనకి కోరిలేటివ్ కంజంక్షన్లో 2 ఐడియాలు చెప్తాం. మొదటి ఐడియా దగ్గర నాట్ ఓన్లీ, రెండో ఐడియా దగ్గర మనకు బట్ ఆల్సో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక సెంటెన్స్లో మనకు 2 ఐడియాలు ఉంటాయి, మనం ఐడెంటిఫై చేయాలి. సో సెంటెన్స్లో మనకు 2 ఐడియాలు చూసుకుంటే ఒక సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్ తర్వాత ఫుల్ స్టాప్ బిఫోర్. సో మనకి ఫార్మేషన్ ఎట్లా అవుతుంది? సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ తోటి నెక్స్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ కూడా అదే విధంగా స్టార్ట్ అవుతుంది. సో ఇందులో సిమిలర్గా ఉన్న వాటి ఎక్కడైతే ఉందో దాన్ని సెకండ్ దాంట్లో పాటలు తీసేసి అక్కడ బట్ ఆల్సో పెట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈజీ బిట్ 1 మార్క్ వస్తుంది మీకు. ఈ క్వశ్చన్ 13లో 6 ఇస్తారని చెప్పిన అందులో 4 అటెంప్ట్ చేయాలి. 6కి 6 అటెంప్ట్ చేయండి. 2 మైనస్ అయినా మీకు 4 ప్లస్ ఉంటుంది. అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Moderate intake of coffee is good. It is beneficial for healthy people. Moderate intake of coffee. సో కాఫీ మోడరేట్ అంటే మితంగా ఇంటేక్ తీసుకోవడం ఈజ్ గుడ్. ఇది ఆరోగ్యానికి మంచిది. రోజు 10 సార్లు 5 సార్లు కాఫీలు తాగితే తర్వాత మనకు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్తున్నాడు. సో మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ గుడ్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ హెల్తీ పీపుల్. ఇది ఆరోగ్యకరమైన ప్రజలకు చాలా లాభదాయకమైందని చెప్పింది. ఓకే, చాలా తక్కువ సమయంలో కాఫీ తాగకని చెప్పడం జరిగింది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయమన్నాడు బ్రాకెట్లో యూజ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నాడు. ఇప్పుడు చూద్దాం. మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. గుడ్. ఓకే, రైట్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇట్ ఈజ్ బెనిఫిషియల్. ఇట్ అంటే ఏంటి? ఇక్కడ ఇట్ అంటే ఏంటి? కాఫీ తక్కువ తీసుకునే కాఫీ. అంటే మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ అనే దాన్ని రెండవ సందర్భంలో వాడకుండా అక్కడ రిప్లేసింగ్ ఇట్ అనే దాన్ని ఇచ్చింది. మనకు తెలుసు సబ్జెక్ట్ మనకు ఐవియూదే ఈషి ఇట్. ఈ ఐవియూదే ఈషి ఇట్లో ప్రొనౌన్స్ అంటారు. దీన్ని నామవాచకానికి బదులుగా యూజ్ చేస్తాం. నామవాచకాన్ని రెండో సందర్భంలో యూజ్ చేసినప్పుడు ఇందులో ఏదైనా ఒక మనం ప్రొనౌన్ యూజ్ చేసుకోవచ్చు. సో పర్సన్కి అయితే ఐవి యూదే ఈషి, ఒకవేళ థింగ్స్కి అయితే ఇట్. సో ఇది మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ అనేది పర్సన్ కాదు, కాబట్టి దాని రిప్లేసింగ్లో మనకి ఇట్ అనేది వాడిండు. ఇక్కడ ఈజ్ ఇచ్చిండు, ఇక్కడ ఈజ్ ఇచ్చిండు. రెండిట్లో కామన్ థింగ్స్ ఏంటంటే సిమిలర్ థింగ్స్ ఏంటంటే ఇది మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ అండ్ మోడరేట్ ఇంటేక్ కాఫీ ఈజ్ అన్నట్టే. ఇట్ అంటే అదే అన్నట్టు. సో 2 సందర్భాల్లో ఈక్వల్గా ఉన్నట్టుకే సేమ్ ఐడియాస్ ఉండేటట్టుకే రెండో దాని ప్లేస్లో ఇక్కడ ఏం చేసుకోవాలంటే మనం బట్ ఆల్సో అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మోడరేట్ ఇంటేక్ ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కామన్గా ఉన్నాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఓన్లీ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ హెల్పింగ్ సెకండ్ సార్ వచ్చినప్పుడు అక్కడ అదే ప్లేస్లో బట్ ఆల్సో యూజ్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే ఆన్సర్ మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ అయిపోయింది. ఈజ్ ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ ఏం చేయాలని చెప్పినా నాట్ ఓన్లీ గుడ్. ఓకే, మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్. మళ్ళీ సేమ్ చిన్నప్పుడు అక్కడ బట్ ఆల్సో. ఓకే, బట్ ఆల్సో అలాగే కాకుండా బెనిఫిట్ ఫర్ హెల్దీ పీపుల్. ఓకే, సింపుల్గా అర్థమైపోయింది మీకు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో చేసినప్పుడు 2 ఐడియాలు సేమ్ ఒకే విధంగా ఉన్నప్పుడు మొదటి ఐడియా తర్వాత నాట్ ఓన్లీ రెండో ఐడియా ప్లేస్లో బట్ ఆల్సో యూజ్ చేయాలి. ఇది ఈజీగా నేర్చుకోవాలి.
నెక్స్ట్ సెకండ్ వన్, ద షార్ప్ బీక్ ఆఫ్ ద వుడ్ పీకర్ యొక్క షార్ప్ బీక్ ఈజ్ ఇక్కడ ఇచ్చింది గుడ్ ఫర్ డిగ్గింగ్ నెస్ట్ ఇన్ వుడ్. ఇది దేనికి మంచిది? డిగ్గింగ్ తవ్వుతుంది, నెస్ట్ పెట్టుకుంటుంది. వుడ్ కర్రను తవ్వి ఏం చేస్తుందంటే వుడ్ పీకర్ వడ్రంగి పెట్ట కర్రను పొలిచి దాన్ని ఒక గూడు లెక్క వేసుకుంటుంది, గడ్డి తెచ్చి తీసుకుంటుంది. ఇట్ ఈజ్ ఫర్ డిగ్గింగ్ అవుట్ ఇన్సెక్ట్స్ ఫర్ ట్రీ ట్రంక్స్. అంతేకాకుండా చెట్టులో చిన్న చిన్న క్రిమిలు కీటకాలను తింటానికి అది కూడా జరుగుతుంది. పొడుచుకుని అది నెక్స్ట్ కూడా తయారు చేసుకుంటుంది. ఇది వుడ్ పీకర్ యొక్క లక్షణం. దీన్ని ఇచ్చిండు. వుడ్ పీకర్ నెక్స్ట్ చేసుకుంటుంది, అంతేపాటు అది ఆ కర్రలో ఉన్న ఇన్సెక్ట్స్ను పొడుచుకుంటూ తింటుంది. ఆ విధంగా అది హోల్ చేయడం జరుగుతుంది. ఇది ఇచ్చింది. ద షార్ప్ బీక్ ఆఫ్ ద వుడ్ పీకర్ ఈజ్ చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ చూసుకోండి. ద షార్ప్ బీక్ ఆఫ్ ద వుడ్ పీకర్ ఈజ్ తర్వాత ఇక్కడ ఏం చేసిన మనకు నాట్ ఓన్లీ ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఈజ్ వచ్చింది హెల్పింగ్ వర్బ్. ద షార్ప్ బీక్ ఆఫ్ ద వుడ్ పీకర్ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్, ముందు కూడా రాసుకోవచ్చు. ఈజ్ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ డిగ్గింగ్ నెస్ట్. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ రాయాలి. వుడ్ ఇక్కడ ఫుల్ స్టాప్ కూడా రాసినాం. ఇట్ ఈజ్ ప్లేస్లో మనం బట్ ఆల్సో యూజ్ చేసినాం. రిమైనింగ్ యాజ్ టీగా రాయాలి. సో సింపుల్గా మనకు వాక్యంలో నాట్ ఓన్లీ బటాల్స్ అప్పుడు 2 సెంటెన్స్ ఉంటే ఫుల్ స్టాప్ తర్వాత సెంటెన్స్లో మనకు ఆటోమేటిక్ బటాల్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ పార్ట్లో ఉన్న సబ్జెక్ట్ ఆర్ హెల్పింగ్ వర్బ్ పార్ట్ దగ్గర నాట్ ఓన్లీ యూజ్ చేయాలి. పుట్టుది 2 నేర్చుకున్నాం. ఇది గత ఎగ్జామ్లో వచ్చినాయి. ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ ఎస్సీ ఆటోల పేపర్లో కూడా ఉంది. నెక్స్ట్, రోబోట్స్ అండ్ కంప్యూటర్స్ హ్యావ్ టేకెన్ అవే మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనుషులు చేసే పనిని రోబోలు కంప్యూటర్లు చేయడం జరుగుతుంది. చాలా ఎక్కువ యాక్టివిటీస్ను టేకెన్ అవే తీసుకుంటున్నాయి. దే కెన్ వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్ ఆల్సో. ఫ్యాక్టరీలో కూడా పనిచేస్తున్నాయి కంప్యూటర్లు. ఇప్పుడు వచ్చింది వాడి స్థానంలో ఇంతకంటే డబుల్ త్రిబుల్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంది? రోబో అండ్ కంప్యూటర్స్ అనేది కామన్. ఓకే, రోబో అండ్ కంప్యూటర్స్ హ్యావ్ టేకెన్ అవే. ఇక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ వరకు ఉంది? హ్యూమన్ బీయింగ్స్. దే కెన్ టేక్. దే అంటే ఇక్కడ మళ్ళీ రోబో కంప్యూటర్లు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆన్సర్ రోబో అండ్ కంప్యూటర్స్ హ్యావ్ తర్వాత యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ ముందు యూజ్ చేసిండు, హెల్పింగ్ వర్బ్ లాస్ట్ పెట్టుకున్నాడు. నాట్ ఓన్లీ హ్యావ్ టేకెన్ అవే ఇట్లా కూడా రాసుకోవచ్చు. రోబో అండ్ కంప్యూటర్ హ్యావ్ నాట్ ఓన్లీ. మనకి ఈ రూల్స్ ప్రకారం అయితే సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ 2 సందర్భాలు ఆఫ్టర్ సబ్జెక్ట్ యూజ్ చేసి ఇక్కడ కూడా ఆఫ్టర్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు, బిఫోర్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు. రోబో అండ్ కంప్యూటర్స్ అలా విషయానికి వస్తే హ్యావ్ నాట్ ఓన్లీ తర్వాత ఏం చేయాలి? టేకెన్ అవే మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రాసి సేమ్ ప్లేస్లో అక్కడ ఏం చేయాలి? బట్ ఆల్సో ఏం చేయాలి? అక్కడ బట్ ఆల్సో వాళ్ళ రిమైనింగ్ కెన్ టేక్ ఇన్ ఫ్యాక్టరీస్. సింపుల్ అర్థమైందిగా. సబ్జెక్టు నౌన్ తోటి ఉంటుంది ఫస్ట్. అదే సబ్జెక్టు నామవాచకం బదులుగా ఏదో ఒక రూపంలో అవి యూది ఈషి రూపంలో ఉంటుంది. అక్కడ మనం బట్ ఆల్సో యూజ్ చేయాలి. చాలా కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. పడుతుంది కదా. ఒకే రకమైన విషయాలు సెంటెన్సెస్ 2 ఉంటాయి. మొదటి సెంటెన్స్ తర్వాత అది హెల్పింగ్ వర్బ్ తర్వాత కానీ ఓకే అక్కడ మనం నాట్ ఓన్లీ యూజ్ చేయాలి. రెండో సెంటెన్స్ ఫుల్ స్టాప్ తర్వాత స్టార్ట్ అవుతుంది సేమ్ ప్రొనౌన్ తోటి. అక్కడ సేమ్ ఒకే రకమైన వాక్యాన్ని రౌండ్ ఫిగర్ చేసుకుని అక్కడ బట్ ఆల్సో యూజ్ చేసి ఒకటే వాక్యాన్ని యాజ్ స్టేజ్గా మిగతా రాయండి. మీకు 1 మార్క్ రావడం జరుగుతుంది. సో అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చూసుకోండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇవి ఏం చేస్తున్నాయి? మనకు అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడ 2 థింగ్స్ ఆర్ 2 పర్సన్స్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ అనేది మనం
ఫస్ట్ ఐడియా దగ్గర యూజ్ చేయాలి, సెకండ్ ఐడియా దగ్గర మనం బట్ ఆల్సో యూజ్ చేయాలి. అండ్ ఎగ్జాంపుల్ చాలా ఇచ్చిండు, మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ గుడ్, ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ హెల్తీ పీపుల్. మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ అనే సబ్జెక్టు ఈజ్ అన్ హెల్పింగ్ వర్క్. ఇక్కడ కూడా ఇట్ అనే సబ్జెక్టు ఇక్కడ ఈజ్ అన్ హెల్పింగ్ వర్క్. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి మొదటి పార్ట్ తర్వాత నాట్ ఓన్లీ రెండో పార్ట్ ప్లేస్లో మనం బటాల్స్ యూజ్ చేస్తే యాజ్ చేంజ్ వస్తున్నాం సార్. ఒకసారి చెక్ చేసుకుంటే మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ తర్వాత నాట్ ఓన్లీ గుడ్, నెక్స్ట్ ఇట్ ఈజ్ సేమ్ ప్లేస్లో మనం ఏం చేయాలి, బట్ ఆల్సో యూజ్ చేయాలి. ఇట్ ఈజ్ అంటే సేమ్ అదే మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ ఇట్ ఈజ్ అన్నట్టు. ఇట్ ఈజ్ ప్లేస్లో బట్ ఆల్సో యూజ్ చేయాలి. బెనిఫిషియల్ ఫర్ హెల్తీ పీపుల్ ఈ విధంగా రాయాలి. ఓకే, ఒకే రకమైన ఐడియాస్ ఉన్న రెండు సెంటెన్స్లో ఉంటాయి. మొదటి సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ లేదా హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ ఓన్లీ ఫుల్ స్టాప్ తర్వాత ఉన్న మళ్ళీ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్క్ తర్వాత సబ్జెక్ట్ని డైరెక్ట్ సబ్జెక్ట్ కూడా దాని ప్లేస్లో ప్రణం ఏదో వేయడం జరుగుతుంది. అక్కడ బటాల్స్ యూజ్ చేయాలి, యాజ్ చేసే వాక్యం రాలే. ఈ విధంగా మనం 1 మార్క్ పొందొచ్చు. క్వశ్చన్ నెంబర్ 13లో 6 క్వశ్చన్స్ అడుగుతాడు, మనం 4 అటెంప్ట్ చేయాలి. 6 అటెంప్ట్ చేయండి. 2 రాంగ్ అయినా 4 రైట్ అయితే 4 మార్క్స్ ఎట్టుకో.